సింగిల్ బిట్ గా ఉండాలని ఆలోచిస్తాం. అసలు లాస్ ఉండకూడదని కోరుకుంటాం ఎవరైనా. కానీ అనుభవం లేకనో, బిజినెస్ డెవలప్ అవ్వకనో చిన్న చిన్న లాస్ అనేది ఎవరికైనా సహజం. అవి కనపడదు. కానీ ఇక్కడ లాస్ అనేది అసలు ఉండకూడదని ఏ పర్సన్ అయినా వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు ఆలోచన చేసే ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన అలానే ఉంటుంది. నెక్స్ట్ రిస్క్. ఈ రిస్క్ అనేది మనకి ఇక్కడ రిస్క్ ఉండాలనుకుంటామా, రిస్క్ ఉండకూడదు అనుకుంటామా? ఎవరైనా రిస్క్ ఉంది అంటే మనం అటువైపు వెళ్తామా? అసలు మొదలు పెడతామా? స్టార్ట్ చేస్తామా? కదా! రిస్క్ అని ఎందుకు అనుకుంటాం? ఎప్పుడు అనుకుంటాం? మనకి ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్ ఎంత వస్తుందో తెలియకుండా, ఎంత లాస్ అవుతామో తెలియకుండా ఆలోచన చేస్తే అక్కడ మనం రిస్క్ అనుకుంటాం. ఈరోజు వెస్టేజ్. ఇన్వెస్ట్మెంట్ ఏముంది, అందులో ఇన్కమ్ గ్రోత్ ఎలా ఉంది, మనం నష్టపోయేది ఏమన్నా ఉందా లేదా అని తెలుసుకుంటే ఇక్కడ ఎవరు రిస్క్ అనుకోరు. ఈ రోజు జూమ్ మీటింగ్ వినడానికి, జూమ్ మీటింగ్ క్లాసులు చెప్పడానికి గాని, బిజినెస్ చేయడానికి గాని మనం ఇష్టపడితే కష్టం అనేది ఉండదండి. ఈ విధానం అనేది తెలియక ఇష్టం అనేది ఎలా వస్తుంది? ఇలా ఆలోచన చేస్తే దాని మీద ఇష్టం పెరగడం జరుగుతుంది. చేయాలనే ఆలోచన మారుతుంది. దాన్ని ప్యాషన్ గా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఎవరైనా ఎక్కడున్నా, ఏ వ్యక్తి అయినా, ఏ వ్యాపారం మొదలు పెట్టినా ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి. మనకొచ్చే రాబడి, ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలి. అందులో నష్టం ఉండకూడదు. రిస్క్ అస్సలే ఉండకూడదు అనే ఆలోచన చేస్తూ వ్యాపారంలోకి మొదలు పెడతాం. అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. పెట్టాలనుకున్న వాళ్ళు గాని ఈరోజు జాబ్ లో లైఫ్ లేదు, వ్యవసాయంలో లైఫ్ లేదు, డైలీ వర్కర్ గా చేయలేమని చెప్పి అప్పు చేసైనా గానీ లోనులు తీసుకొని కూడా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. మరి ఇలాంటి వ్యాపారం మొదలు పెట్టినప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి వాటి మీద ఎంత ఉంటది? ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపారం మొదలు పెట్టాలంటే చిన్న చిన్నవి చేతి వృత్తుల పరంగా కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడితే ఒక టీ స్టాల్ కావచ్చు, టిఫిన్ సెంటర్ కావచ్చు, ఒక కిరాణా షాప్ కావచ్చు, ఫ్యాన్సీ షాప్ కావచ్చు, క్లాత్ షాప్ కావచ్చు, ఒక బట్టల వ్యాపారం అంటాం కదా, బార్బర్ షాప్ కావచ్చు, ఇలానే ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు, మరి షూ షాప్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయండి. పూల వ్యాపారం కావచ్చు. ఇట్లా మనకి కామన్ గా మన చుట్టుపక్కల కనపడేవి మోస్ట్లీ ఇవి కనపడతాయి కదా. ఇవి ఈ వ్యాపారం మనం మొదలు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ లోగా ఉండాలనుకుంటామా, ఎక్కువ పెట్టుబడి అనుకుంటామా? ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటది అంటే ఒక నియర్ 1 lakh వరకు. ఇక దాన్ని క్యాపబుల్ పెంచుకునే దాన్ని బట్టి, ఏరియాని బట్టి, డెవలప్మెంట్ ని బట్టి ఇంకా పెరిగిద్దండి. యావరేజ్ గా చూసుకుంటే 1,00,000 వరకు మనం ఇక్కడ ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, లేడీస్ అయితే ఎక్కువగా బట్టల షాపు, ఫ్యాన్సీ షాపు వీటిని పెడుతూ ఉంటారు. టిఫిన్ సెంటర్లు ఇలాంటివి పెడుతూ ఉంటారు అన్నమాట ఎక్కువగా. మరి ఇక్కడ మనం ఒక లేడీగా ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటది? 1,00,000, 2,00,000 అది రిక్వెస్ట్ చేయంగా మరి ఇంకా వాళ్ళున్న అనుభూతి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి కూడా మనకి అలా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కనీసం ₹1,00,000 వ్యాపారం మొదలు పెట్టినా గానీ ఇక్కడ మనకి చిన్న చిన్న వ్యాపారాల్లో కనీసం 1,00,000 లేనిదైతే వ్యాపారం రావట్లేదు. రీసెంట్ గా నేను ఇలానే చెప్తుంటే 1,00,000 కాదు మేడం, 2,00,000, 3,00,000 కూడా అవుతున్నాయి అన్నారు. పోనీ ఒక ఫుట్‌పాత్ మీద, రోడ్డు మీద చిన్న గొడుగేసుకొని పెట్టినా గానీ మనకైతే అన్ని చూసుకుంటే నియర్ 1,00,000 వరకు అవుతాయండి. చిన్న బండి పెట్టినా గానీ. మరి ఇక్కడ మనకి ఆ ₹1,00,000 వ్యాపారం మొదలు పెడితే చాలా తక్కువని ఆశిస్తున్నాము. తక్కువలోనే పెట్టాలని చూస్తున్నాము. మరి తక్కువగా ఉన్న బిజినెస్ వ్యాపారము ₹1,00,000 వరకే చూసుకున్నా గానీ ఇక్కడ కనీసం అయితే 1,00,000 అయితే అవుతది. మరి ఇక్కడ ₹1,00,000 అయితే పెట్టుబడి పెడుతున్నాం కదా నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఎంత పెడుతున్నామంటే మన వెస్టేజ్ లో మన ఇంటి అవసరానికి ఉపయోగపడే వస్తువులు, మన హెల్త్ ని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఫుడ్ సప్లిమెంట్స్ వీటిని మనం కొనుక్కోవడానికి పెడుతున్న పెట్టుబడి అనుకోండి. ఈ రోజు మీకు అవసరం ఉండి వాడుకున్నా ఎక్కడో చోట కొనేదైనా కానీ అయినప్పటికీ కూడా రేట్ ఎక్కువ అని చాలా మంది చెప్తుంటారు కదా. ఆ రేట్ విషయంలో ఎంత పెడతాము అంటే బయట దానికి దీనికి సంవత్సరం మొత్తం మీద ఒక 200 నెలకు వేసుకున్నా గానీ 2,400 అనేది మనం ఎక్కువ పెడతామండి. మనకి డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ ఇవన్నీ పోగా కన్సిస్టెన్సీ ఇది కాదండి. చాలా మంది నేను 60 పీవీ కొనలేకపోతున్నా, 100 పీవీ కొనలేకపోతున్నా, నేను ₹1000కి కొనుక్కోగలను, ఒక డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్ ఇవే అని ఆలోచిస్తాం కదా. ఒక లేడీగా ఒక్క ₹1000 1,500 పెట్టి కొని పర్చేజ్ చేసుకున్నా గానీ నెల పర్చేజ్ చేసుకున్నా సంవత్సరం మొత్తం మీద మన ఇంటి అవసరానికి ఖర్చుకు ఉపయోగించుకున్న ఖర్చులో ఇది ఒక పెట్టుబడి అని అనుకున్నా గానీ
మనకి వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చే డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ ఇవన్నీ తీసేయగా మనం అవి తీసి పక్కన పెట్టినా గానీ నెలకి 200 కాడికి ఒక పెట్టుబడి అనుకోండండి. ఒక్క 200 నెలకు పెట్టుబడి అవుతుంది. సంవత్సరం తిరిగేసరికి 2400 అవుతుంది. ఇది మనం పెట్టే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక పెట్టుబడిలా ఫీల్ అయితే రేట్ ఎక్కువ అనని అప్లైనర్ కోసమే కష్టపడి, నష్టపడి, మోసపోయి, బలవంతం చేసి కొనిన అలాంటి ఫీలింగ్స్ ఉన్నా మనం ఇక్కడ ఒక 200 నెలకు పెడుతున్నాం అనుకోండి. ఇది అసలు ఇన్వెస్ట్మెంట్ కాదు. పోనీ అనుభవం లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, ఆలోచన చేయలేని వాళ్ళు ఉంటారు కదా నాలాంటి అజ్ఞానంగా. అలాంటి వాళ్ళని ఆలోచించి దృష్టిలో పెట్టుకున్నా గానీ మనం ఇక్కడ పెడితే ఒక ప్రొడక్ట్ ఓరియంటెడ్ గా పర్చేజ్ చేసుకునే ప్రాసెస్ లో ఒక 200 అనేది మనం పెట్టడం జరుగుతుందండి. కొనుక్కునే ప్రాసెస్ లో. ఓకేనా? ఇలా మన బిజినెస్ అనేది చాలా తక్కువతో, చాలా అంటే చాలా తక్కువతో మనం ప్రొడక్ట్ వాడుకోవడం మొదలు పెడతాము మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో. మనకి ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ లో మనకి ఇక్కడ తీసుకోవడం కూడా జరుగుతుంది. అది కన్సిస్టెన్సీలోకి వెళ్తే. నెక్స్ట్ పెట్టాము సరే, ఇప్పుడు ఒక టీ స్టాల్ గానీ, శారీ బిజినెస్ గానీ, ఇంకా ఫ్యాషన్ డిజైన్ గానీ, బ్యూటీ పార్లర్ గానీ, ఫ్యాన్సీ షాప్ గానీ, బార్బర్ షాప్ గానీ ఇలా పెట్టినప్పుడు మనం అక్కడ పెట్టిన లక్షకి ఎంత రావాలని ఆశిస్తాం? కనీసం రోజువారీ కూలి, అక్కడ అద్దెలు అన్ని మెయింటెనెన్స్ పోగా మనకి ఒక 10%, 20% మిగులు అనేది, రాబడి అనేది రావాలని ఆలోచిస్తాం కదా. లేదంటే మన రోజు కూలి అన్నా కనపడాలని ఆలోచిస్తాం కదా. ఇలా ఆలోచన చేస్తే ఒక టీ స్టాలు, టిఫిన్ సెంటర్, కిరాణా షాపు ఇవి పెట్టడానికి మనకి 1,00,000 నుంచి 10 లక్షల దాకా అవుతుందండి. చెప్పాను కదా, ఏరియాని బట్టి మనం పెట్టాలనుకున్న విధానాన్ని బట్టి డెవలప్మెంట్ అంటాం కదా. కొంచెం రిచ్ ఏరియాలో రిచ్ గా పెట్టాలి, టెక్నాలజీ అప్డేట్ చేసుకొని స్పెషల్ అట్రాక్షన్ తో పెట్టాలని ఆలోచన చేసిన 1,00,000 నుంచి 10 లక్షలు మనం పెట్టుబడి పెడితే, ఒక టీ స్టాల్ కి, టిఫిన్ సెంటర్ కి, కిరాణా షాప్ కి లక్షల్లో పెట్టుబడి పెడితే లాభాలు ఎంత వస్తాయండి? మనకి ఎంత గ్రోత్ వస్తుంది? థౌజండ్స్ లో ఉంటది. బాగా లెక్క పెట్టండి, కావాలని చెక్ చేయండి. ఈ రోజు ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉన్న అనుభవం కూడా మనం తీసుకుందాము. ఇంకా మనం చూసినట్లయితే మనకి పెట్టాలనుకున్న వాళ్ళకి అది అనుభవిస్తే తెలుస్తుంది కాబట్టి కొంచెం మనం చూసేది వేరు, చేసేది వేరు. బాగా గుర్తు పెట్టుకోండి. చూస్తున్నదంతా నిజం కాదు, చేస్తేనే తెలుస్తుంది నిజాలు. ఇది నేనైతే 100% చెప్పగలను. మనకి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు చెప్పుకున్న ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసి లెక్క గడితే మనం గనక రెంట్లు గాని, మెయింటెనెన్స్ గాని, అన్ని మన రోజువారీ కూలీ గాని, అన్ని మనం పెట్టిన పెట్టుబడికి ఇన్వెస్ట్మెంట్ గాని, అది ఇంట్రెస్ట్ అంటాం కదా, వడ్డీ, ఇవన్నీ పోగా మనం చూసుకుంటే మనకు అక్కడ మిగిలేది ఎంత అంటే పెట్టుబడేమో లక్షల్లో ఉంటది, లాభాలేమో థౌజండ్స్ లో ఉంటది. మన జరిగే బిజినెస్ లక్షల్లో నుంచి వేలల్లో జరిగితే, వేలల్లో నుంచి ఒక ₹1,00,000 బిజినెస్ పెడితే లక్షల్లో జరిగింది. 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు బిజినెస్ లాభాలు మనం పొందితే అందులో బిజినెస్ జరిగితే మనకొచ్చేది 1,00,000, 2 లక్షల బిజినెస్ మాత్రమే లాభం. అది కూడా లాభం కాదు. ఇవన్నీ చెల్లుబాగా మనకు రోజువారీ కూలి ఇవన్నీ పోగా మిగులు అనేది అనుకోవచ్చు. ఇది ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1,00,000 నెలకి ఇన్కమ్ వడ్డీనే తీసుకోవచ్చండి. రూపాయి వడ్డీ కాడికి లెక్కేసుకున్నా, బ్యాంక్ వడ్డీ దగ్గరికి లెక్కేసుకున్నా. కానీ ఇక్కడ మనం ఇవన్నీ ఆలోచన చేయట్లా. నేను వ్యాపారం మొదలు పెట్టాను, నేను ఇన్కమ్ ఎర్న్ చేయాలి, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, వ్యవసాయము రాబడి లేదు, ఏదో చిన్న వ్యాపారం మొదలు పెడదామని ఇలా మొదలు పెడితే మన బిజినెస్ లో ఇన్కమ్ ఎలా ఉంటదంటే పెట్టుబడి లక్షల్లో ఉంటే రాబడి వేలల్లో ఉంటది. తర్వాత ఇంకొంచెం పెద్ద బిజినెస్, షాపింగ్ మాల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇలా కొంచెం రిచ్ గా ఉన్న వాళ్ళు, లోన్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆ క్వాలిటీ, ఆ కేటగిరీ చెందిన వాళ్ళు, ఆ క్వాలిఫికేషన్ పొందిన వాళ్ళు ఒక షాపింగ్ మాల్స్, డిమార్ట్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇప్పుడు పెట్రోల్ బంకులు కావచ్చు, లేదంటే కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్, శ్రీ చైతన్య, ఎన్ఆర్ఐ, నారాయణ ఇలాంటి కాలేజెస్ ఉన్నాయి కదా. ఇలాంటి మళ్ళీ కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. మరి ఇవన్నీ కూడా లక్షలు కాదండి, కోట్లలో ఉంటది. మరి అక్కడ 1,00,00,000 నుంచి 10 కోట్లు వ్యాపారం మొదలు పెడతారు. అక్కడ జరిగే లాభం ఎంత అంటే లక్షల్లో ఉంటది. బాగా ఆలోచించేయండి. నేను చెప్తున్నది వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేదా, నిజమా కాదా అనేది కంపేర్ చేయండి. నేను కరెక్ట్ గా చెప్తున్నానా లేదా అనేది. తర్వాత రియల్ ఎస్టేట్, గోల్డ్ షాపు కంపెనీస్ ఇవి ఇంకా మనం 50 లక్షల నుంచి మరి 1,00,000 నుంచి 10 లక్షలు అలా పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్, కాలేజెస్ వస్తాయండి. కానీ రియల్ ఎస్టేట్, గోల్డ్ షాపు కంపెనీస్ ఒక అధినేతగా ఒక 100 మందికి, 200 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వర్క్ చేయాలంటే అక్కడ
మరి ఒక 50 లక్షల నుంచి ఒక 1 కోటి రూపాయల దాకా అవుతుంది. కోట్లల్లో అవుతుంది. 50 కోట్లని మరి 100 కోట్ల వరకు కూడా అవుతుంది. మరి ఇలాంటివి ఇప్పుడు పెట్రోల్ బంకులు ఇవన్నీ పెడుతున్నాం కదా, 1 కాదు 2 కాదు, ఒక మాల్ డీమార్ట్ అండి కోట్లల్లో ఉంటుంది. మరి అక్కడ ఎంత లాభం తీసుకుంటున్నాం? కాబట్టి ఇక్కడ మనకి పెట్టుబడి అనేది ఎక్కువగా ఉంటుంది, రాబడి చాలా తక్కువగా తీసుకుంటాము. వాస్తవం. ఈ రోజు ఇవి లెక్కేసుకొని చాలా మంది రైతుగా కూడా వ్యవసాయం చేయలేక వ్యవసాయ పనులు వదిలేసి, సార్ వాయిస్ రీసౌండ్ వస్తుంది, వ్యవసాయ పనులు వదిలేసి కూడా ఒక మిర్చి యార్డ్లో రోజువారీ కూలీలాగా, ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లాగా ఇలా చేతి వృత్తులు నమ్ముకొని ఉండిపోతున్నారు. గుడ్ మార్నింగ్. వాయిస్ రావట్లేదా సార్? సార్ క్లియర్ వస్తుంది సార్ వాయిస్. మేడం క్లియర్ గానే ఉంది మేడం. నెట్వర్క్ మార్కెటింగ్ చూద్దాం. మనకి హండ్రెడ్స్ లో ఒకవేళ మనం మొదలు పెడతామండి, ప్రాఫిట్ థౌజండ్స్ లో తీసుకుంటాం. ఈ రోజు ఒక 1000 రూపాయలకి 1500కి ప్రోడక్ట్లు వాడుకుంటాము. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళకి పరిచయం చేయడం వల్ల మనకి అక్కడ ఒక 10 మందికి 20 మందికి ప్రోడక్ట్లు పరిచయం చేస్తే అక్కడ ఒక 2000 3000 లాభం తీసుకుంటామండి. మనం కొనుక్కునే చిన్న చిన్న ప్రోడక్ట్లు రానుపోని ఛార్జీలకు కావచ్చు, మన ఇంకా కొనుక్కోవడానికి, లేదంటే మన ఇంటి పక్కన వాళ్ళకి చెప్పే ప్రాసెస్ లో కావచ్చు, ఇలా మొదలు పెట్టినా మనకు అక్కడ ఖర్చు అయ్యేది హండ్రెడ్స్ లో ఉంటది. ఏది మనం వెళ్ళి షాపింగ్కి వెళ్ళి కొనుక్కునేది కావచ్చు, ఆన్లైన్ పెట్టుకున్నా, లేదంటే షాప్కి వెళ్ళి కొనుక్కున్నా గానీ రానుపోని ఛార్జీల పరంగా కావచ్చు, చిన్న చిన్న దగ్గర మనం ఒక దూరం వెళ్ళి పెడుతున్నాము అంటే ఖచ్చితంగా మన బిజినెస్ డెవలప్ అవుతుంది. హండ్రెడ్స్ లో మనం మనకి ఇక్కడ ఖర్చు పెడితే మనకి థౌజండ్స్ లో లాభం వస్తుంది. కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేయండి. మనం ఒక 100 PV తీసుకునే వ్యక్తుల్ని, మనం 100 PV తీసుకున్నాను, నేను ఒక 30 మందిని 100 PV తీసుకునే వ్యక్తుల్ని క్రియేట్ చేశాను. అక్కడ నా ఇన్కమ్ ఎంత వస్తుందండి? ఆలోచన చేయండి. ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా మరి 10,000 నుంచి 15,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం పెట్టుబడి అనేది హండ్రెడ్స్ లో ఉంటుంది, థౌజండ్స్ లో తీసుకుంటాము. ఒకవేళ థౌజండ్స్ లో ఉంటే లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటాము. లక్షల్లో కనుక మనకి ఇక్కడ పెట్టే ఖర్చు ఏదన్నా ఉంటే ఒకవేళ కోట్లలో తీసుకుంటాం. ఇప్పుడే స్టార్ట్ అయిన వ్యక్తి షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి, ఒక 8% అవ్వడానికి, డైరెక్టర్ అవ్వడానికి చిన్న చిన్నవి రానుబోను, లేకుంటే ఒక చిన్న 1 డే వర్క్ షాప్, ఒక చాంపియన్ డేకి వెళ్ళే ఛార్జీలు కావచ్చు, అక్కడ పెట్టే ఖర్చు కావచ్చు, ఎంత ఉంటుందండి? 100 రూపాయలు, 200, 300. ఒక బూట్ క్యాంప్ అయితే 3 రోజులు కలిపి ఒక 1200, 1500 ఇలా పెడుతున్నాం. కానీ అక్కడ ఒక బూట్ క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఈ గ్రోత్ ఎలా ఉంటది అంటే మనకి అక్కడ థౌజండ్స్ లో ఉంటది. మన ఇన్కమ్ అనేది లెవెల్ మారుతూ చెక్కు పెరుగుతూ మనకి అక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ రోజు ఒకవేళ థౌజండ్స్ లో ఖర్చు పెడితే, ఒకవేళ ఇక్కడ నుంచి నేను కావలికి వెళ్ళాను, సిఎస్పురం వెళ్ళాను, ఇలా మనకి థౌజండ్స్ లో పెడితే అక్కడ మనకి లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ లక్షల్లో ఒక సిద్ధార్థ్ సింగ్ గారు కావచ్చు, సుబ్బయ్య శెట్టి గారు కావచ్చు, ఇలా కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తున్న ఇన్వెస్టర్స్ మన వెస్టేజ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటే వాళ్ళకి అయితే ఒక 1,00,000 2 లక్షలు ఖర్చు అయితే వాళ్ళకి కోట్లలో ప్రాఫిట్ వస్తుంది. ఇది నిజమా కాదా? ఆలోచన చేయండి. ఈ రోజు మనం పెట్టుబడి పెట్టి హై రిస్క్ లో ఉండి మనకి ఎంత గ్రోత్ వస్తుందంటే, బయట లక్షల్లో పెడితే థౌజండ్స్ లో బిజినెస్ జరిగి లాభాలు వస్తాయి, మరి కోట్లలో పెడితే లక్షల్లో వస్తుంది, మరి మిలియన్స్ లో పెడితే కోట్లలో తీసుకుంటాం. ఇలాంటి విధానం అయితే బయట ఒక బిజినెస్ మొదలు పెట్టినప్పుడు ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మనకి లాభాలే ఇక్కడ చూసుకున్నాం, లాసులు చూద్దాం. ఇంకా పెట్టుబడి ఎలా పెడితే ఎంత అవుతుంది ఏంటనేది చూసాము. లాభాలు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాల కోసం ఆలోచిస్తాం కదా, ఆ లాభాలు ఎంత వస్తున్నాయో చూసాము. ఇప్పుడు నష్టాలు కూడా తెలుసుకోవాలండి. వచ్చే లాభమే కాదు, మనకు వచ్చే నష్టాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లో ఒక టీ స్టాల్, టిఫిన్ సెంటర్, కిరాణా షాప్ పెడితే మనకి అక్కడ ఒక థౌజండ్స్ లో లక్షల్లో మనకి లాస్ వస్తుంది. ఈ రోజు నేను ఒక 50,000 శారీ బిజినెస్ మొదలు పెడితే 50,000లో 500, 1000 రూపాయలు లాస్ అయితే ఇబ్బంది లేదు, నేను ఏదో ఒక రూపంలో పూడ్చుకోగలను ఆలోచించు. కానీ ఈ 50,000కి 50,000 నష్టం వస్తే, ఈ రోజు ఒక పండ్ల వ్యాపారం మొదలు పెట్టాను, అమ్మడం రాక, ప్రొడక్ట్ పండ్లు ఏవేంటి తెచ్చుకోవాలో తెలియక, ఎక్కడ తక్కువ తెచ్చుకోవాలో తెలియక తెలిసిందే బిజినెస్ అనుకో స్టార్ట్ చేశాను. ఈ రోజు అక్కడ ఎంత నష్టం వస్తుంది?
పండ్లు ఒక రోజు 2 రోజులే ఉంటాయి, మూడో రోజు 4 రోజు ఉంటాయా? పూలు ఒక రోజు కంటే ఎక్కువ రోజు ఉండవు. మరి ఇలాంటివి మన చిన్న చిన్న వ్యాపారాల్లో మనకి లాస్ అనేది ఎక్కువ వస్తుంది. మనం ఏదో లోన్లు తీసుకొని, ఈ రోజు ఒక లోన్ తీసుకొని ఒక 2 లక్షలు, ₹1,00,000 బిజినెస్ స్టార్ట్ చేసినా దానికి ఇంట్రెస్ట్ పెట్టుకోవడమే ఎక్కువైపోతుంది. ఈడ రాబడి రాక, మెయింటైన్ చేయలేక, మన రోజువారీ కూలీ కూడా రాక అప్పులు పాలైపోతున్నారు, ఐపీలు పెడుతున్నారు, సూసైడ్ చేసుకున్నారు. అంటే కారణం చూడండి ఎంత నష్టపోతున్నాం అనేది. ఈ నష్టం ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అయినా బూడ్చుకోవచ్చు కదా, ఈ విధానం కాకపోతే ఇంకొక విధానంలో అయినా బూడ్చుకోవచ్చు కదా అని చెప్పి ప్రయత్నాలు చేసి 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 చివరికి ఎక్కువ మంది లాస్ అయిపోతున్నారు. వ్యాపారాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ రోజు బట్టల షాపింగ్లు అయినా, కిరాణా షాపులైనా, హోటల్స్ అయినా ఏదైనా తగ్గిద్దా? మెయింటెనెన్స్ కానీ, ఆ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ ఏమైనా తగ్గించుకోగలమా? అలా ఉంటేనే, బెస్ట్ గా ఉంటేనే మన దాకా రాగలరు. ఒక రూపాయి తక్కువైతేనే మన దాకా రాగలరు. మరి ఇలాంటి మెయింటైన్ చేసేటప్పుడు మనం ఒక షాప్ లో లాభ పడుతున్నామంటే మనకు కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది. మరి నేను ఒక్కదాన్ని ఒక వ్యాపారం మొదలుపెట్టి అందులో సక్సెస్ అయ్యాను అంటే నన్ను చూసి అదే వ్యాపారం చాలా మంది మొదలు పెడతారు కాబట్టి కాంపిటీషన్ పెరిగి నష్టాలు ఎక్కువ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ మా ఏరియాలో కిరాణా షాప్ పెట్టాను. ఒక ₹1,00,000 బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ కిరాణా షాపు 1, 2 సంవత్సరాలు చూస్తుండగానే నాకు బాగా లాభాలు వచ్చేసి జనాలకు చుట్టుపక్కల అర్థమైపోయింది. అదే పొజిషన్ లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, నా తోటి వాళ్ళు కూడా నేను కూడా ఇలాంటి షాప్ పెడితే నేను కూడా అలా ఎదగలను కదా అని చెప్పి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఆ చుట్టుపక్కల మా ఉన్న ఏరియాలో ఒక 2,000 మంది జనాభా ఉంటే నేను బాగా లాభపడ్డాను ఒక షాప్ ఉండడం వల్ల. అదే ఒక 2, 3 షాపులు వస్తే ఆ 2,000 జనాభా కాకుండా ఇంకొక ఏరియా నుంచి వచ్చామని ఇక్కడ కొంటారా? కొనరు కదా. గుంటూరులో నేను ఏటి అగ్రహారంలో పెడితే గుంటూరు మొత్తం వచ్చి నా ఏరియాలో నా షాప్ లో కొనరు కదా. ఆ ఏరియాలో ఏటి అగ్రహారంలో ఉన్న 2, 3 లైన్లు వాళ్ళు మాత్రమే కొనగలరు. ఆ 2, 3 లైన్లోనే ఇంకొక 2, 3 షాపులు వస్తే షాపులు అయితే పెరిగినాయి కానీ జనాభాలు పెరగరు కదా. ఈ విధంగా కాంపిటీషన్ పెరగడం వల్ల మనం ఎక్కడ టీ స్టాల్ పెట్టినా, ఎక్కడ టిఫిన్ సెంటర్లు పెట్టినా, ఎక్కడ కిరాణా షాపులు పెట్టినా మనకి కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఏమన్నా షాపులు పెరిగినాయి కదా అని ఏమన్నా మెయింటెనెన్స్ మనం తగ్గిస్తామా? ఉప్పు తగ్గిస్తామా? పప్పు తగ్గిస్తామా? పసుపు తగ్గిస్తామా? ఏం తగ్గిస్తే మన షాప్ దగ్గరికి వచ్చి కొంటారు? అన్ని ఉండి అన్ని మెయింటైన్ చేస్తే మన షాపులకి అండ్ వాళ్ళకంటే కొంచెం అట్రాక్టబుల్ గా ఇంకొన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ ఇంకొంచెం తక్కువ రేటుకి ఆఫర్లు పెడితే తప్ప మన దాకా ఎక్కువ రావడానికి కుదరదు. ఈ రోజు అందుకే డోర్ డెలివరీ ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి ఊబిలో ఉండిపోతున్నాము. ఈడ మనం చేసే బిజినెస్ ఎట్లా ఉంటదంటే మనం పెట్టే పెట్టుబడిలో మనం పెట్టిన దానికంటే కూడా ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత డబ్బులు అయితే సరే, వడ్డీ లేకపోయినా రాబడన్నా మన రోజు కూలి మిగిలింది కదా అనుకోవచ్చు. వడ్డీలు, లోన్లు మొదలుపెట్టి వడ్డీలకు తెచ్చుకొని వ్యాపారాలు మొదలు పెడితే ఉంటది ఇక దాన్ని తిరిగి కోలుకోలేమండి. అలాంటి నష్టాలు అనేది ఈ రోజు ఇక్కడ మనం నష్టపోవడం జరుగుతుంది. షాపింగ్ మాల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అయితే అక్కడ మనం చూసినట్లయితే మరి కోట్లల్లో పెడితే లక్షల్లో, దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏ వ్యాపారమైనా మనం పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. నష్టపోతున్నారు. ఇది మరి చాలా మందికి ఆనవాయితీగా, సాంప్రదాయపరంగా, అదే ఫ్యాషన్ గా, ఇది తప్ప ఇంక అలవాటు లేక, ఇంకొక దానిలోకి వెళ్ళడానికి అనుభవం లేక, ప్రయత్నం చేయక, అదే బిజినెస్ అనుకొని దాన్ని పట్టుకొని ఉండిపోతున్న వాళ్ళందరినీ అడగండి. కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు వాస్తవాలు చెప్తారో లేదా. బయట వాళ్ళని ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు, మన దగ్గర వాళ్ళు ఎవరైనా వ్యాపారం మొదలు పెడితే చూడండి, 1 or 2 years, 5 years లో షాపులు ఏమన్నా కనపడుతున్నాయా? వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు వస్తున్నారు తప్ప, అన్ని అధిగమించి ఓర్చుకొని అనుభవంతో నిలబడితే తప్ప, సొంత డబ్బులు పెట్టుకొని నిలబడితే తప్ప, కాస్త కోస్త కవర్ చేసుకొని అప్పుడు అందులో హైలైట్ గా నిలబడటం జరుగుతుంది. ఎప్పటికీ 2 years, 5 years, 10 years. ఆ తర్వాత మనల్ని కాదు, మన తలదన్నే టెక్నాలజీ వస్తుంది. మనకి మించి బిజినెస్ డెవలప్ చేసే వాళ్ళు వస్తారు. అప్పుడు మనం జీరో అయి కూర్చుంటాము. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకేమి నష్టం అంటూ ఏముండదండి. మనకి నష్టం అంటూ ఏముండదు. ఈ రోజు నేను ఒక చోటకి వెళ్ళి హోమ్ మీటింగ్ పెట్టొస్తే 10 హోమ్ మీటింగ్ లో ఒక హోమ్ మీటింగ్ నష్టమైనా మిగతా 10 హోమ్ మీటింగ్ల ద్వారా 100 బలం పెరిగింది. నేను 10 మందిని కలిసినప్పుడు 8 మంది నో అన్నా, ఇద్దరి ద్వారా వర్క్ ఓకే అన్నా గానీ మనకి ఇక్కడ డూప్లికేషన్ బిజినెస్ కాబట్టి 100s లో పెట్టినా 10లో 100లో నష్టపోతాము, వేలల్లో పెట్టినా 100s లో నష్టపోతాము, లేదు లక్షల్లో పెట్టినా 1000s లో నష్టపోతాం.
ఒక సిద్ధార్థ్ సింగ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మన దాకా వస్తే మనకు అక్కడ ఆయనకు ఒక 1,00,000 నష్టం పెట్టి వచ్చిండొచ్చు. ఆ 1,00,000 ఆ మంత్ బిజినెస్ పెరిగే దాంట్లో ఈ మంత్ వచ్చే 30 లక్షల పీవీ కంటే ఒక 35 లక్షల పీవీలో 1,00,000 పీవీ తగ్గిన 34 లక్షలు వస్తాయి కదా. పెద్దగా నష్టం ఏమి ఉండదండి. ఇక్కడ మనం బిజినెస్ లో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిల్డింగ్ చేస్తున్న ప్రాసెస్ లో మనం పెడుతున్న హోమ్ మీటింగ్ లో గానీ, సిఎన్టి ట్రైనింగ్స్ లో గానీ, చాంపియన్ డేస్ గానీ, బూట్ క్యాంపుల్లో గానీ, మన కంపెనీ మేనేజ్మెంట్ గానీ, మన అప్లైనర్స్ గానీ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ తక్కువగానే మనం నష్టపోతాము. ఈ రోజు 100 మంది వినడానికి వస్తే అందులో ఒకరిద్దరు సరిగా వినకపోవచ్చు, ఒక 10 మంది వినకపోవచ్చు, కానీ మిగతా 90 మంది ద్వారా 900 మంది క్రియేట్ అవుతారు. అది అది నష్టం కాదు, అది నష్టం కాదు, కనపడదు. అవి పెద్దగా ఆ మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, గాలి తుఫానికి మనకి ఇది ఒక లెక్క అని. మరి మనం ఈ రోజు మనం ఒక బయట పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టినందుకు, పెట్టుబడి పెట్టకుండా అది కూడా మన అవసరానికి, ఇంటి అవసరానికి కొనేవి కొంచెం రేట్ ఎక్కువైన క్వాలిటీ ఉన్నాయి కొన్ని క్వాలిటీ లేదని అజ్ఞానంతో మనం అనుకున్నా, ఈ రోజు బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి లాభాలే తప్ప నష్టాలు లేవు. నేను ₹1,00,000 షాప్ పెట్టాను కదా అని చెప్పి నా దగ్గర అందరూ వచ్చి కొంటారా? నేను షాప్ ఓపెన్ చేసుకొని అమ్ముకోకుండా కూర్చుంటే నా బిజినెస్ జరిగిద్దా? లేదు కదా. పెట్టుబడి పెడితే ఇంకా నిద్రపోకుండా, సెలవులు తీసుకోకుండా, హెల్త్ బాగోలేకపోయినా, పిల్లల్ని పట్టించుకోకపోయినా ఈ రోజు చేస్తున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లల్ని మేం చూస్తామంటున్నారు. ఒకవేళ పిల్లల్ని వదిలిపెట్టినా గానీ ఆమె జాబ్ కోసమో బిజినెస్ కోసం వెళ్తే జాలి చూపిస్తున్నారు. వెస్టేజ్ లో మనం బిజినెస్ కోసం ఒక ఇన్కమ్ ప్లాన్ వింటున్నా, మీటింగ్కి వెళ్ళినా, ఎవరికైనా చెప్తున్నా, ఏ విషయంలో అయినా గానీ చాలా తక్కువగా చూస్తున్నారని అనుకుంటున్నాము. ఆ విధానం తెలియక ఈ రోజు నేను చిన్నపిల్లలై బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా మంది చిన్న పిల్లల్ని వదిలిపెట్టి 2 డేస్ బ్యాక్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళానండి. మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ తీసుకోవాలి. ఇంతవరకు నేను తీసుకోలేదు, ఖచ్చితంగా తీసుకోవాలని నిర్ణయంతో ఎవరేదనుకున్నా గానీ అక్కడ 2 డేస్ ఆ సిచ్యువేషన్ లో ఎవరేదనుకున్నా పర్లా. ఈ రోజు నాకు ₹1,00,000 జాబ్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళాలి, ఆ రోజు నా పేరెంట్స్ నన్ను అనుకుంటారా? నా సమాజం నన్ను అనుకుంటదా? ఎందుకంటే ఆవిడ జాబ్ వచ్చింది, ట్రైనింగ్ లో ఉంది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టారు అనుకుంటారు. కానీ ఈ రోజు అదే వెస్టేజ్ లో మనం ఆ పని చేస్తే పిల్లల్ని వదిలిపెట్టి ఇండ్లు వాకిలు పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా బిజినెస్ చేస్తున్నారని అనుకుంటున్నారు జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు. కానీ బిజినెస్ డెవలప్మెంట్ ఈ రోజు మనం పడుతుంది 2 రోజులు 2 సంవత్సరాలు పడే కష్టం కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం, తరం నిరంతరం ఆగకుండా తీసుకునే ఆదాయం కోసం, పని చేయలేని రోజున ఆదాయం కోసం ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎవరు ఏది అనుకున్నా గానీ మనం నిలబడుతున్నాం. అలాంటి డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు మన కళ్ళ ముందు గొప్పగా కనపడుతున్నారు. ఈ వ్యాపారాలు మొదలు పెట్టినప్పుడు సమాజంలో ఎవరు ఏం అనుకోవట్లేదా? ఏమనుకోకుండానే మనం ఎదుగుతున్నామా? అలవాటైపోయింది. అందరూ చూస్తున్నారు. వాళ్ళకి తెలిసిన బిజినెస్ కాబట్టి కామన్ అనుకుంటున్నారు. వెస్టేజ్ కూడా అంతే, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అంతే. తెలిస్తే కామన్ అయిపోతుంది, చేస్తే తెలుస్తుంది, చూస్తే కాదు వాళ్ళకి అర్థమయ్యేది. చూసినోళ్ళు మనం పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టినా అంటూనే ఉంటారు. చేసినోళ్ళే అంటారు, మంచి పని చేశావు, బాగా చేస్తున్నావు అమ్మా, తప్పదు ఇవన్నీ చేసుకో అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం నష్టపోవడం అనేది, పెట్టుబడి వ్యాపారాల్లో ఎక్కువగా నష్టపోతాం. ఈ రోజు ఒక రైతు 30,000 పెడుతున్నాడు, ₹1,00,000 ఒక పంట మీద పెడుతున్నాడు. గాలి వానకో, నీళ్లు లేకనో, వర్షం వల్లనో, తెగులు రావడం వల్ల జీరో అవుతున్నాడు. ఏం చేస్తున్నాం మనం? ఎలా చేయగలుగుతున్నాం? మళ్ళీ ఎందుకు దున్నేసి మళ్ళీ మొక్కేస్తున్నాం? హోప్, ఆశయం, చెయ్యాలి, వస్తది అననే ఒక ఎక్కడో చిరు ఆశ. ఆ ప్రయత్నమే ఈ రోజు గొప్ప వాళ్ళని చేస్తుంది. ఆ ప్రయత్నమే ఈ రోజు అందరినీ ముందుకు నడిపిస్తుంది. ఎక్కడ నష్టం లేదు, ఎక్కడ నష్టం ఉంది అనేది మనం గమనించుకోవాలి. ఈ రోజు చేస్తే తెలీదు, చూస్తే తెలుస్తుంది. ఇలా విధానంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మనకి నష్టం తక్కువ, లాభం ఎక్కువ. రిస్క్ ఇప్పుడు చెప్పండి, రిస్క్ ఎక్కడుందో. మనకి లాస్ వస్తే, ట్రెడిషనల్ బిజినెస్ లో లాస్ వస్తే రిస్క్, లాస్ రావట్లేదంటారా? మా నాన్న 20 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే 3 సంవత్సరాలకు ఒక్కసారే పంట పండేదండి. మిగతా 2 సంవత్సరాలు జీరో, వడ్డీ కూడా కట్టిన రోజులు ఉన్నాయండి.
ఈ రోజు వ్యాపారం మొదలు పెట్టకుండానే, ఏ వ్యవసాయం చేయకుండానే బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ తీసుకొస్తున్నాడు. తన రోజు ఖర్చులు మిగిలిపోతున్నాయి. ప్రశాంతంగా ఉంటున్నాడు. ఈ రోజు మనం లాస్ వస్తే భరించలేము. అసలు ఆనవాళ్ళు కూడా ఉండలేవు. తట్టుకోలేము. ఈ రోజు వచ్చే లాస్‌లు ఇప్పుడు చేసే బిజినెస్‌లు అయితే ఒకప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ బిజినెస్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎక్కువగా లాస్ పోయే అవకాశం ఉంది. నష్టమే ఎక్కువ ఉంది. మరి నష్టపోతే రిస్క్ ఉండదా? నష్టం వస్తే రిస్క్ ఉన్నదా? రిస్క్ అనుకోమా? చెప్పండి. మనకి అక్కడ రిస్క్‌తో పాటుగా నష్టపోతూ నేను 10,00,000 పెట్టి వ్యాపారం మొదలుపెట్టి, నా తిప్పలు నేను పడి, బిజినెస్ డెవలప్ చేయాలని నేను ప్రయత్నం చేసి, లాభమో, నష్టమో కిందల మీదల పడి నిలబెట్టి తొక్కుంటుంటే, చుట్టుపక్కల వాళ్ళ సమాజం యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, ఈరోజు నేను ఒక కిరాణా షాప్ పెట్టినా, ఒక బట్టల షాప్ పెట్టినా, ఈవెన్ నా తోబుట్టు వాళ్ళతో సహా నేను గూడా చాలా సార్లు చెప్తాను. అయిన వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. బిజినెస్ ఏదైనా వస్తువు కొనడానికి వాళ్ళే కావాలని ఇంకా తగ్గించకుండా గట్టిగా బేరమాడి ఇస్తారు అని చెప్పి చెప్తారు. మనకు తెలియని వాళ్ళ దగ్గరికెళ్ళిన ఒక బేరమాడి తక్కువ రేటుకి తెచ్చుకోవచ్చు గానీ, అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని. ఆ మూమెంట్‌లో మనం ఏమనుకుంటాం? వేస్ట్ అనుకుంటాం. ఒక బిజినెస్ నిలబెట్టాలి అంటే తక్కువ క్వాలిటీలో ఎక్కువ ప్రాఫిట్ తీసుకునే విధంగా చూసుకుంటారు ఎవరైనా గాని. మరి అటువంటి టైంలో ఒక శారీ కొన్నప్పుడు కలర్ పోయినా, ముడతకొచ్చినా, చినిగిపోయినా, మరి డిజైన్ బాగాలేకపోయినా, రంగు బాగాలేకపోయినా మనం తిట్టుకుంటున్నామా లేదా? తన డబ్బులతో తను కష్టపడి షాప్ పెట్టినా గాని, ఈరోజు ఆ వస్తువు మనం కొనుక్కొచ్చుకొని మనలాంటి వాళ్ళు ఎంతమంది తనని తిట్టుకోవట్లేదు? తిట్టుకుంటున్నామా లేదా? మరి అక్కడ ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మనది? మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఆలోచన చేయండి. ఇక్కడ మనకి ఇంకా ఇమేజ్. ఈరోజు అలాంటి విధానంలో మనకొక వాల్యూ ఉంటుందా? ఈరోజు ఆ వ్యక్తికి వాల్యూ ఇస్తున్నామా? ఒక టీ స్టాల్‌కెళ్ళినా, ఒక టిఫిన్ సెంటర్‌కెళ్ళినా టిఫిన్ బాగోలేదని, భోజనానికెళ్తే భోజనం బాగలేదని మనం డబ్బులు పెట్టొచ్చి తిట్టుకుంటున్నామా లేదా? మనకి అక్కడ ఇమేజ్ ఉంటుందా అసలు? ఛీ! ఈ షాప్ వేస్ట్. ఈ వ్యక్తి వేస్ట్. ఈడు సరిగ్గా మెయింటైనే చేయడు అనని చెప్పి మనం అక్కడ తన యొక్క ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నామా లేదా? ఈరోజు డీమార్ట్ బాగోలేదని చాలా మంది ఇప్పుడు చెప్తున్నాం. ఒకప్పుడు బాగుందని చెప్తున్నాం. ఇప్పుడు చాలా కల్తీ కలుస్తుందని చెప్తున్నాం. తను కష్టపడి పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టినా గాని, ఈరోజు తనకక్కడ వాల్యూ వింటుందా? నిలబడుతుందా? ఇక్కడ మనం ఒక ట్రెడిషనల్ బిజినెస్‌లో నష్టపోవడమే గాదు, మన యొక్క క్యారెక్టర్ గూడా వాల్యూ తగ్గుతుంది. క్యారెక్టర్ లెస్‌గా ఉంటాము. క్యారెక్టర్ అంటే తప్పుడు పనులు చేస్తేనే కాదండి. ఒక బిజినెస్ డెవలప్ చేసే ప్రాసెస్‌లో లాభం కోసం ఆ నిలదొక్కునే ప్రాసెస్‌లో మనం ఎదుటి వ్యక్తులకి మనం స్వార్థపూర్వకంగా చెయ్యకపోయినా గాని స్వార్థంగా ఉందనే ఆలోచన చేస్తారు. భ్రమలో ఉంటారు. అక్కడ మనం అలా ఉంటేనే మనం ఆ బిజినెస్‌లో నిలబడగలం. తన, మన అని నా బంధువులొచ్చారు, నా ఫ్రెండ్సొచ్చారు, చుట్టాలొచ్చారని రేట్ తగ్గించుకుంటూ పోతే నష్టపోయేది నేను. కాబట్టి తన వాళ్ళైనా, మన వాళ్ళైనా గాని, ఎవరైనా గాని తగ్గకుండా కరెక్ట్‌గా బిజినెస్ చేసుకోగలిగితేనే నాకో రూపాయి ఉంటుంది. కాబట్టి అక్కడ నా క్యారెక్టరు నా అనే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది? ఆ చుట్టుపక్కల సర్కిల్ ఎలా ఉంటుంది? అలాంటి వ్యక్తికి మనం ఇంకోసారి ఎంకరేజ్ చేస్తామా? ఆవిడ రేట్లు ఎక్కువ చెప్తది. తెచ్చేది తక్కువ రేటు. అస్సలు తగ్గించదు. క్వాలిటీయే బాగోదు. అనని చెప్పి మనం తన యొక్క ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నాం గదా! అవునా? కాదా? ఇలా మనం పెట్టుబడి పెట్టి నష్టపోయేది గాకుండా, మన క్యారెక్టర్ తగ్గేది గాకుండా, మనకి బిజినెస్ డెవలప్ అవ్వకపోకుండా ఉండడానికి మనల్ని ఇమేజ్ అనేది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మనకి వాల్యూ ఇస్తారంటారా? ఈరోజు నేను ఒక వ్యాపారం మొదలుపెట్టి చేస్తున్నప్పుడు అక్కడ తక్కువ ఖరీదు మెయింటైన్ చేస్తూ, తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్ మెయింటైన్ చేస్తూ, నేను సలహాలు ఇవ్వడానికొస్తే నాకు వాల్యూ ఇస్తారంటారా? నా మాట అక్కడ నెగ్గగలిగిద్దంటారా? చూడండి. మరి ఈరోజు ఇక్కడ ఫ్యూచర్ ఉందంటారా? ఎలాంటి ఫ్యూచర్ ఉంది? ఈరోజు పెట్టుబడి పెట్టి లోన్‌లు తీసుకొని, ఇంట్రెస్ట్‌లు తెచ్చుకొని, ఒక బిజినెస్ వ్యాపారం మొదలుపెట్టి ఆటుపోటులు తట్టుకొని నిలబడితే ఎన్నాళ్ళుంటుంది? ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఈరోజు నేను 10,00,000 సంపాదించినా ఎంతమందికి ఆ షాప్ ద్వారా ఆర్జన పొందించగలం? ఎంతమంది బాగుపడగలరు? ఎంతమంది లాభాలు తీసుకుంటారు? ఏమీ లేదు. దాంతో పాటుగా ఈరోజు నేను వ్యాపారం మొదలుపెట్టి నేను 20, 30 సంవత్సరాలు ఒకే వ్యాపారం నిలదొక్కున్నా గాని, నా నేనంటూ లేని రోజున, నేనంటూ చేయలేని రోజున మనకక్కడ ఆ పిల్లలు బిజినెస్ స్టార్ట్ చేస్తారంటారా? ఆ బిజినెస్ పిల్లలకు వర్తిచ్చిద్దంటారా? అందాకెందుకు 10 రోజులు హెల్త్ బాగోలేక షాప్ క్లోజ్ చేస్తే 11వ రోజు జీరో. మనకేం రూపాయి రాదు. వచ్చే కస్టమర్‌లు గూడా ఆగిపోతారు.
ఎప్పుడు చూసినా షాప్ మూసేసే ఉంటది. మనకున్న ప్రాబ్లమ్స్ మనకుంటాయి. కానీ వాళ్ళేమనుకుంటారు, ఎప్పుడు చూసినా షాప్ క్లోజ్ చేసి ఉంటది. ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్ అని వెళ్ళిపోతూ ఉంటారు. మనకక్కడ ఫ్యూచర్ లేదు. కోట్లు, లక్షల కోట్లు పెట్టి వ్యాపారాలు మొదలుపెట్టినా, ఈరోజు నోకియా మరి బిఎస్ఎన్ఎల్ మొబైల్స్ కీప్యాడ్స్ అండి. ఫోన్లు, ల్యాండ్‌లైన్‌లు ఈరోజు ఉన్నాయా? అసలు ఆనవాళ్ళున్నాయా? ఆలోచన చేయండి. మరి ఇక్కడ మనకి ఫ్యూచర్ అనేది అన్ని ఆటుపోట్లతో అంత పెట్టుబడి పెట్టి లైఫే ఇక దీంట్లోనే లైఫ్ ఉందని డెత్ స్టేజ్ వరకు వెళ్ళే ఆ సిట్యుయేషన్స్ వచ్చినప్పటికీ గూడా, అక్కడ గూడా నిలబడినప్పటికీ గూడా మనకేమన్నా మిగులుతుందా అంటే, మనం పని చేయని రోజున డబ్బులే ఉండవు. మన పిల్లలకి సెక్యూరిటీ ఉండదండి. కానీ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మనం చూసుకున్నట్లయితే, మనం చేస్తున్న బిజినెస్ వల్ల ఈరోజు మనం కెమికల్ ప్రొడక్ట్‌లు వాడటం వల్ల మనలాంటి వాళ్ళు ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతినట్ల? ఎంతమంది నష్టపోతున్నారు? ఈరోజు ఇండియా పేద దేశం అంటున్నారు గానీ, ఇండియాలో ఉన్న ప్రజల యొక్క ఆలోచనలు, పేద దేశం వల్ల అలాంటి వల్లే పేద దేశం అయిపోయింది. తక్కువ మంది ఉన్న అమెరికా వాళ్ళ ఆలోచనలు రిచ్‌గా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు ఒక క్వాలిటీ ఎథిక్స్‌తో ఉంటాయి. కాబట్టి ఈరోజు తక్కువ మంది ఉన్నా గాని ప్రపంచాన్ని ఆళగలుగుతుంది. ఒక చైనా, జపాన్, జర్మనీ, అమెరికా, లండన్. మరి ఇలాంటివన్నీ గూడా ఎందుకలా చేయగలుగుతున్నాయి? ఈరోజు మనమే ఎదగాలి, మనమే బాగుపడాలి, ఎదుటివాడు ఎలా అయిపోయినా పర్లేదు అని చెప్పి ఆలోచిస్తున్నాం. అక్కడ మనకొచ్చే స్టాంప్ ఏంటి అంటే రిస్క్ ఎక్కువ, క్యారెక్టర్ ఉండదు, నష్టం ఎక్కువ పోతాం. మనకొక ఇమేజ్ ఉండదు, మనకొక వాల్యూ ఉండదు. ఈరోజు మనకొక వాల్యూ ఇస్తారా? మనం చుట్టుపక్కల 10 మందిలో కనీసం మన మాటే వినపడదు. మనకొక రెస్పెక్టే ఇవ్వరు. మనకిక్కడ మన వల్ల నష్టపోయేవాళ్ళు ఎక్కువ మందుంటారు. ఒక డీలర్‌షిప్, ఒక ట్రెడిషనల్ బిజినెస్‌లో ఎంతమంది బాగుపడుతున్నారు చూడండి. హోల్‌సేలర్స్, స్టాకిస్ట్స్, అలాగే అడ్వర్టైజ్‌మెంట్ చేసేవాళ్ళు, స్క్రీన్ స్క్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళు కొంతమందే బాగుపడుతున్నారు. ఏది ఇండియాలో ఉన్న 140,00,00,000 మందిలో మహా అయితే లాభపడేది ఎంతమంది అంటే 1,00,00,000 మందేమో. లేదంటే ఒక 50,00,000 మంది బాగుపడుతున్నారేమో. అంతకు మించి ఏమీ లేదు. ఒక ట్రెడిషనల్ బిజినెస్‌లో మనం చూస్తున్న సాంప్రదాయమైన వ్యాపారం మొదలుపెడితే. కానీ ఈరోజు వెస్టేజ్‌లో లాస్ ఎంతుంది? అసలేం లాస్ ఉంది మనకిక్కడ? ఈ వ్యక్తి కాబట్టి ఇంకొక వ్యక్తికి నోటి మాట ద్వారా చెప్తున్నాము. పెట్టుబడి పెట్టామని చెప్తున్నామా? పెట్టుబడి అనేది మనం తీసుకున్న రిస్క్ అండి. ఈరోజు ప్రొడక్ట్ అతను తెమ్మంటే తెచ్చిపెడతాము. డబ్బులిస్తే తెచ్చిపెడతాం. లేదంటే షాప్‌కెళ్ళి కొనుక్కుంటాడు. కానీ మనమే మొఖమాటానికి పోయి నమ్మకంతో ఇస్తాడులే, వాడతాడులే, కొంటాడులే, మరి తర్వాత తెప్పిస్తాడులే అనే ఉద్దేశంతో మనం పెట్టుబడి పెట్టి ఇసుకవుతున్నాం తప్ప, మన మాట కరెక్ట్‌గా ఉంటే, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మన దగ్గర అనుభవం ఉంటే మనకసలు లాసే ఉండదు. ఉన్నా గాని మనం పెట్టిన దాంట్లో చాలా తక్కువ. కొండంత కాదు గోరంత. కానీ బయట గోరంత పెడితే కొండంత నష్టం జరుగుతుంది. మరి ఇంకా క్యారెక్టర్ చూసినట్లయితే, ఈరోజు ఒక వ్యక్తిని ఎదుగుదల చేస్తే అందులో మన ఎదుగుదల ఉంది. నువ్వు బాగుపడతావు, నువ్వు బాగుపడుతున్నావు, నీ వల్ల నేను ఎదుగుతున్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్ అట్మాస్ఫియర్ ఉంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఎవరైనా గాని తోబుట్టువుల్లాగా నేనున్నాను అని చెప్పి భరోసాగా నిలబడి, నేను నిన్ను నేర్పిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను నిలబెడతానని చెప్పి నమ్మకంతో నీ చేయి పట్టుకొని నడిపించడానికి వందల మంది అప్లయర్స్ మన టాప్ అప్లయర్స్ ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ మన క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. ఒక వ్యక్తిని నిలబెట్టి, ఒక వ్యక్తికి ఇన్‌కమ్ ఇప్పిస్తే, మనక్కడ మనకు ఇదివరకు ఎలా ఉన్నా గాని, వెస్టేజ్‌కొచ్చిన తర్వాత మన క్యారెక్టర్ చాలా మారిపోతుందండి. ఎటువంటి స్వార్థం ఉండదు. ఎదుటి వ్యక్తి గెలవాలి, ఎదుటి వ్యక్తి ఎదగాలి, ఎదుటి వ్యక్తి నేర్చుకోవాలని, అతని సంతోషంలో, అతని కష్టంలో మన సంతోషం, అతని సంతోషంలో మన సంతోషాన్ని పంచుకునే విధంగా ఉంటుంది. మనకిక్కడ ఎలాంటి క్యారెక్టర్ పెరుగుతుందో చూడండి. మన క్యారెక్టరు చిన్న సింపుల్ సపోర్ట్ ఇచ్చినా గాని చాలా పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈరోజు చక్కగా నువ్వు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడుతుంటే నీ వాల్యూ పెరుగుతుంది. నీ అప్లైనర్ విషయంలో, నీ డౌన్‌లైన్ విషయంలో. నువ్వు క్లాస్‌లో చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అన్‌మ్యూట్ చేసుకొని ఒక్కసారి నీ యొక్క ఎక్స్‌పీరియన్స్, నీ యొక్క అనుభవం, నీ యొక్క ఫీలింగ్, నీ అనుభూతిని పంచుకుంటే ఈరోజు నిన్ను గొప్పగా చూస్తుంది నీ అప్లైనర్, నీ జూమ్ మీటింగ్ మెంబర్స్, టీమ్ మెంబర్స్, నీ డౌన్‌లైన్స్. ఇంతకు మించి ఇంకా కావాలా? ఇమేజ్ ఎక్కడికెళ్ళినా గాని, ఈరోజు ఒక లీలావర్ణ గారు ఎక్కడికెళ్ళినా గాని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈరోజు జూమ్ మీటింగ్ లో నువ్వు పోస్ట్ పెట్టి క్లాస్ చెప్తే, లైవ్ మీటింగ్ చాంపియన్ డేలో బూట్ క్యాంప్ లో వచ్చినప్పుడు నీ టీం కాకపోయినా, నువ్వెవరో తెలియకపోయినా గాని, నీకెవరో తెలియకపోయినా గాని, థాంక్ యూ మేడం బాగా చెప్తున్నారు అని చెప్పి దగ్గరకొచ్చి ఫోటోలు తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంకరేజ్ చేసి వెళ్తున్నారు.
ఇది కాదా ఇమేజ్? ఇంకేం కావాలి మనకి? ఆలోచన చేయండి. వాల్యూ. ఈరోజు నీ మాట నీ టీమ్‌కి వాల్యూ ఉంటుంది. నీ వాల్యూ, నీ మాట నీ టీమ్ కట్టుబడి ఉంటుంది. ఈరోజు రామాంజనేయులు సారు నో అని ఆగిపోయిన వ్యక్తులను గూడా మళ్ళీ కదిలిస్తున్నారంటే అక్కడ వాల్యూ ఎలా ఉంటుందో చూడండి. ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నామో చూడండి. ఎలాంటి ఇమేజ్ ఉందో చూడండి. కదా! వాల్యూ మనకు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎక్కడ ఉంటే మన వాల్యూ పెరుగుతుంది? ఎక్కడ ఉంటే మన వాల్యూ తగ్గుతుంది? ఆలోచన చేయండి. ఈరోజు 10,000 తీసుకున్న, రూ. 1,00,000 తీసుకున్న మన ఆహ్, వెస్టేజ్‌లో మన వాల్యూ ఎలా పెరుగుతుందో చూడండి. మరి ఇంకా మన ఫ్యూచరు. అసలింక ఫ్యూచర్ గురించి చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ పక్కన పెట్టిన ఫ్యూచర్ కోసమే గదండీ! ఈరోజు మనం అప్పుల పాలైనా గానీ, కష్టపడ్డ తిండి తినక ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఫైనాన్షియల్ సమస్యలున్నా గానీ, అప్పుల పాలైనా గానీ, మన పిల్లల్ని చదివించి మంచి జాబులు చేయాలి అని జెప్పి లక్షలు పెట్టుబడి పెట్టి పిల్లల్ని ఈరోజు చదువుకోవట్లేదండి. చదువులు కొంటున్నాం మనం. చదువులు కొని ఇస్తున్నాం. మనం అనుకున్నాం చదువుకుంటున్నారు గదా అని. చదువుని కొంటున్నారు. 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీ కేజీ నర్సరీ దగ్గర నుంచి మొదలుపెడితే లక్షలు పెట్టుబడి పెట్టి తనని చదివిస్తే ఒక బీటెక్, డిగ్రీ, బీఫార్మసీ, ఎంటెక్, పీహెచ్‌డీ మనం పీజీలు చదివిస్తే ఎంత తీసుకొచ్చి మన చేతికిస్తున్నారు మన పిల్లలు సంపాయించి? ఏం సంపాయించి ఇస్తున్నారు మనకి? ఏం ఫ్యూచర్ మనకక్కడ ఇస్తున్నాము? ఈరోజు వెస్టేజ్‌లో 10,000 కాదు 10,00,000 తీసుకొని నువ్వు 10,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ ఆగినా గాని బిజినెస్ అర్థమైతే నీ పిల్లలకి అక్కడ రూ. 1,00,000 తీసుకునే అవకాశం వస్తుందండి. దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. మన ఫ్యూచర్ ఇలా ఉంటుంది. మనకి లాసు, క్యారెక్టరు, ఇమేజ్, వాల్యూ ఇవన్నీ పక్కన పెట్టినా ఏదైతే ఫ్యూచర్ అని చెప్పి ప్రతి వ్యక్తి కష్టపడుతున్నాడో, ప్రతి వ్యక్తి ఆరాటపడుతున్నారో అలాంటి ఫ్యూచర్ ఈరోజు వెస్టేజ్‌లో ఉంది. నంబర్ ఆఫ్ మెంబర్స్ మన ద్వారా ఎదుగుతున్నారు. ఈ రోజు నాలాంటి వ్యక్తులు ఎదుగుతున్నారు అంటే, ఆ రోజు నిర్ణయం తీసుకున్న టాప్ అప్‌లైనర్స్, మెంటర్స్ వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క కమిట్మెంట్ వల్లే మనలాంటి వాళ్ళు ఈ సిస్టమ్‌లోకి రావడం జరుగుతుంది. ఒక విజయరాజ్ సారు 50 ప్రొడక్ట్స్ ఉండి మన ఆంధ్రాలోనే 2, 3 చోట్ల షాపులున్నాయి. ఓన్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి వ్యాపారం నిలబెట్టి ఈరోజు నోటి మాట ద్వారా బిజినెస్ చేసుకోండి అని ఒక పూల బాట వేస్తే ఈజీగా అజ్ఞానంతో, అమాయకత్వంతో, లేజినెస్‌తో కాళ్ళ తన్నేస్తున్నాం. మనకొచ్చిన ఒక మంచి అవకాశాన్ని తెలిసి తెలియక అపోహతోటి అలాగే అన్నీ నాకే తెలుసు అనే అహంతోటి పక్కన పడేస్తున్నాం. ఈరోజు ఎంతమంది ఒక రామాంజనేయులు సార్ గాని, ఒక వైఎస్ఆర్ సార్ గాని, ఒక బ్రహ్మేశ్వరరావు సార్ గాని, ఒక చందు సార్ గాని, ఒక మన విజయరాజ్ సార్ గాని వాళ్ళంటూ నిలబడకపోతే ఈరోజు మనమంటూ ఉండేవాళ్ళమా? మనలాంటి వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చేదా? ఆలోచన చేయండి. ఈరోజు రామాంజనేయులు సార్ 22 సంవత్సరాలు ఒక కంపెనీలో వర్క్ చేస్తే 1,50,000 తీసుకుంటూ తన వల్ల ఒక్క వ్యక్తి కూడా ఇన్‌కమ్ తీసుకోలేకపోయారు. కానీ ఈరోజు సార్ అని పార్ట్ టైమ్ గానే వర్క్ చేసుకుంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ గూడా వందల మందికి ఇన్‌కమ్ ఇప్పిస్తున్నారు. చిన్న అమౌంట్ పెడుతున్నాయి. ఒక విజయరాజ్ సార్ కింద ఎంతమంది తీసుకుంటున్నారు? ఒక వైఎస్ఆర్ సార్ కింద ఎంతమంది తీసుకుంటున్నారు ఆలోచన చేయండి. మనం బాగుపడడం గాదు. మన చుట్టూ ఒక సమాజం బాగుపడినప్పుడే మనం బాగుంటాము. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనే ఒక నినాదం వెస్టేజ్ ద్వారా అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు ఫ్యూచర్ సెక్యూరిటీ ఎక్సలెంట్ అండి. 3 జనరేషన్ ఉంది. మనకి లైఫ్ ఎక్కడుంది అంటే వెస్టేజ్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. అందులో వెస్టేజ్ ఈస్ బెస్ట్. మరి ఇక్కడ మనం చూడండి ఎలాంటి గుర్తింపు పొందుతున్నాం. ఏ స్టాంప్ ఎంచుకుంటున్నాం. ఇక్కడ రిస్క్ ఉందా? ఎక్కడ రిస్క్ ఉంది? మన క్యారెక్టర్ విషయంలో ఎలాంటి స్టాంప్ వేయించుకున్నాం. మనం నష్టపోతున్నాం. మనకెక్కడ రిస్క్ ఉంది? ఏది బెస్ట్? ఏది వరస్ట్ చెప్పండి. ఏం ఆలోచిస్తున్నామో చెప్పండి. ఇంతకు మించి మనం ఎక్కడైనా ఆలోచన చేస్తామా? ఆలోచన చేయండి లీడర్స్. మరి ఈరోజు ప్రతి ఒక్కరు గూడా ఈరోజు ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ యొక్క అనుభవంతోటి వ్యాపారాలు ఏమన్నా మొదలుపెట్టుంటే మీకు తెలిసిన ఒక సలహాలు, అడ్వైజులు ఇవ్వండి ఇంకా తెలియని వాళ్ళకి. ఒకవేళ మీరు చేయాలని డిసైడ్ అయితే మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని ప్రయత్నం చేయండి. వేస్టేజ్‌ని ఫుల్ టైమ్ చేస్తావా? పార్ట్ టైమ్ చేస్తావా? హార్ట్‌ఫుల్ చేయాలనేది డిసైడ్ అవ్వాలి. మనం ఆలోచన మనకున్న టాలెంట్ మనం ఉపయోగించుకునే అవకాశాలు ఈరోజు మనల్ని గొప్పగా తీసుకెళ్తుందండి. మనకున్న తెలివితేటలతో బిజినెస్ చేస్తే అస్సలు ఎదగం. మన అప్‌లైనర్‌కున్న తెలివితేటలతో మనం బిజినెస్ చేస్తే ఎదుగుతాం. అది ఒక క్వాలిటీ ఎథిక్స్‌తో ఉన్న పర్సన్ ఒక టాప్ అప్‌లైనరు, మెంటరు ఎంతో అనుభూతితో ఎంతో